నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. ఏలూరులో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. ఏలూరు దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పలువురు బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో మహిళా విద్య కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీసీ అధ్యక్షులు అర్నేపల్లి తిరుపతి, ఏలూరు పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు తంగేటి మనోహర్, బీసీ కులాల జేఏసీ అధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, బీసీ నాయకులు మెరుగుమాల శ్రీను, వీరంకి త్రినాథ్, పైడి వెంకటరావు, భీమవరపు పాపారావు, జంపా సూర్యనారాయణ, రామారావు, అన్నపురెడ్డి మురళి, సుధాకర్ మరియు పలువురు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంస్కర్త, రచయిత, మరి తొలి ఉపాధ్యాయురాలుగా కూడా మరి మొదటగా ఆవిడ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండడం జరిగింది. మరి ఆవిడ మన పేద మహిళల కొరకు, అంటరాని వారి కొరకు మరి విద్యపై ఆవిడ ప్రత్యేకమైనటువంటి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. మరి ఎంతోమంది పేదలకు, మహిళల కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. నశించిపోతుంది అంటారు అంబేద్కర్. పాలనలో భాగం పొందలేని కులాలు అంతరించిపోతాయంటాడు మహాత్మా జ్యోతిబా పూలే. సత్యశోధక సమాజం ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలు కనీసం ఉన్నారనుకుంటే, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రోజుకి సమస్త జీవన రంగాల్లోనూ వెనక్కి నెట్టబడుతున్నటువంటి క్రమంలో బీసీలు ఐక్యతని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నో విషయాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో కుల గణన చాలా శాస్త్రీయంగా చేసినట్లయితే మేము చెప్పే 2.5 కోట్లు కాదు, 3 కోట్ల మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటారనుకుంటున్నాం. సుమారుగా 75 కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జనాభా పెరుగుదలను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఐక్యతను పాటించినట్టయితే రాజ్యాధికారంలోకి రావడం అనేది పెద్ద విషయం కానే కాదన్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఇదే క్రమంలో సావిత్రిబాయి పూలే గురించి 2 మాటలు మాట్లాడతాను. పెద్దలు ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఒకే ఒక మాట మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. శ్రామిక వర్గాల వాళ్ళు బీసీ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే వాళ్ళ సాధికారితను మనం సాధించినట్టు అవుతుంది.